ఇప్పుడే ధృతరాష్ట్రుడు మూవీ చూసానన్నా. అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్న. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది, అంటే చాలా రియలిస్టిక్ గా ఉంది. ఇది వాళ్ళ కథ కాదు, మన కథ కాదు, మనందరి కథ అన్న. అంటే ప్రతి ఒక్కరి లైఫ్ లో జరిగే కథ. చాలా మంది ఇలాంటి గేమ్స్ వల్ల చాలా మంది నష్టపోయారు. సో దాని గురించి ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ తీశారు సురేష్ గారు. దాంట్లో చక్కగా నటించారు మన అన్న నేనే శేఖర్. సో చాలా అంటే చాలా బాగా యాక్టింగ్ చేశాడు. మెయిన్లీ క్లైమాక్స్ లోన మీ పర్ఫార్మెన్స్ చూసి నాకైతే వేరే లెవెల్ అనిపించింది. అంటే మెయిన్లీ క్లైమాక్స్ సీన్ కి అయితే నేను ఫిదా అయిపోయినా, అంత బాగా అనిపించింది. అండ్ హీరోయిన్ వందన గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారన్న. అండ్ మెయిన్లీ ప్రొడక్షన్ వాల్యూస్ అన్న ఎక్కడ కూడా తగ్గలేవు మ్యామ్. అంటే నిజంగా మీరు పెట్టిన ప్రతి రూపాయి వర్త్. హీరోయిన్ వందన గారు కూడా బాగా చేశారు. సో ఓవరాల్ బాగా అనిపించింది. సినిమా చాలా బాగుంది, బాగుంది, మంచి మెసేజ్ నచ్చిన సినిమా. అందరూ చూడాలి, ఫ్యామిలీతో రావాలని కోరుకుంటున్నాను. ఇవాళ నేను ధృతరాష్ట్రుడు సినిమా చూశాను. శేఖర్ గారికి ది మోస్ట్ బ్రిలియంట్ ఎక్సలెంట్ సినిమా. ஐ டோன்ட் நோ தெலுங்கு, சீக்கிரம் நான் தெலுங்கு கத்துக்கிறேன், தமிழே பேசுறேன். ధృతరాష్ట్రుడు గీతాశ్రీ ఆర్ట్స్ బ్యానర్ అనుకుంటున్నాను నేను. పార్ట్ 2 విల్ సీ విల్ లెట్ యు నో తప్పకుండా. యా డిస్ట్రిబ్యూటర్స్, మా మూవీ రిలీజ్ చేసిన డిస్ట్రిబ్యూటర్స్ నవీన్ గారు అండ్ శంకర్ గారు పెద్ద హెల్ప్ చేశారు మాకు. ఇంత పబ్లిసిటీ, బికాస్ ఆఫ్ దెమ్ వీఆర్ ఇన్ దిస్ స్టేజ్ నౌ, అండ్ థ్యాంక్స్ టు దెమ్ ఆల్సో. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్ ఫర్ అవర్ టీమ్ అండ్ ఆల్ ఆఫ్ దిస్. అండ్ ఆడియన్స్ కి ఇంకా ఇంకా ఎక్కువ మంది చూడాలి, ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గేమ్స్ వల్ల, మొబైల్ గేమ్స్ వల్ల దయచేసి చెప్తున్నాను, మీకు చేతులు జోడించి చెప్తున్నాను, గేమ్స్ మాత్రం ఆడకండి. ఆ డబ్బులుంటే ఏ వస్తువైనా కొనుక్కోండి, తినండి, షికార్కి వెళ్ళండి, సినిమాలకి వెళ్ళండి, హ్యాపీగా ఉండండి. ఇంతకు మించి గేమ్కి మాత్రం అడిక్ట్ అవ్వద్దు, సంతోషంగా జీవించండి. ఇది నేను చెప్పదలుచుకున్నానండి. ఈ సినిమా చూసిన తర్వాత పబ్లిక్ అంతా సినిమా సూపర్ హిట్ అంటున్నారు. మీరందరూ మౌత్ స్ప్రెడ్ అవ్వాలండి, మౌత్ టాక్తో ఈ సినిమా ఆడాలి.